గత నెలలో సంభవించిన మోంతా తుఫాను కారణంగా కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో జీవనోపాధి కోల్పోయిన దాదాపు 400 మంది మత్స్యకారులకు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నిత్యావసర వస్తువులు అందజేశారు. తుఫాన్ సమయంలో పల్లెపాలెం సందర్శించిన ఎమ్మెల్యే తమకు నిత్యావసర వస్తువులు ఇవ్వలేదని మత్స్యకారులు చెప్పడంతో అక్కడి నుంచే జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వెంటనే నిత్యావసర సరుకులు అందేలా దామచర్ల జనార్దన్ రావు చర్యలు తీసుకున్నారు. సాంకేతిక కారణాల వల్ల కొంతమంది మత్స్యకారులకు నిత్యావసర సరుకులు అందకపోవడంతో వారికి ఎమ్మెల్యే నిత్యావసరాలు అందజేశారు. ఏఎంసీ చైర్మన్ రాతగర్ల వెంకట్రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ, మండల తహసీల్దార్ శాంతకుమారి, ఎంపీడీఓ శ్రీకృష్ణ, కొత్తపట్నం మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నాకు ఇప్పుడు రాత్రి చెప్పాడు కలెక్టర్ గారు, మనది ఏదైతే మనకి మొత్తం మీద 5,608 మంది లబ్ధిదారులకు అందరికి కూడా మన పట్టపాలెలు కానీ పరిపాలనలు కానీ మండలం అంతా కూడా ఉన్నాయని చెప్పేసి ఆ రోజు మనం కూడా లెటర్ పెట్టాం. ఏదైతే మోంతా తుఫాన్లో మన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పేస్తే ఆ రోజు జేడీ ఫిషరీస్ని కూడా ఆయన కూడా పిలిపించారు. ఈయన కూడా వచ్చాడు అనుకుంటా ఆ రోజు, నువ్వు రాలేదా? ఆయన వస్తే ఆయన కూడా చెప్పాను, 10 మందికి ఇచ్చి 4 గీగిపోతే మాట వస్తుంది, వాళ్ళంతా కట్టుబడిగా ఉండేవాళ్ళు, ఒక పద్ధతిగా ఉండేవాళ్ళు. కాబట్టి ఏదైనా ఉన్నా కూడా నాకు తెలియపరిచి చేయండి అంటే ఆయనేమో 3,592 మందికి ఇచ్చారు. ఆ తర్వాత నేను మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడి అందరికీ ఇవ్వాలి అని చెప్పిన తర్వాత రాత్రి ఫోన్ చేసి అంతా చెప్పాను. మన డిఎస్ఓ గారు వస్తారు, మాట్లాడేసి రేపు ఒకసారి మిగతా వాళ్ళందరికీ కూడా అందరికి ఇచ్చేద్దామని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత రాత్రి 11 గంటలకి మేడం గారు 11 గంటల దాకా ఉండి ఈరోజు ఎక్కడ ఇద్దామని చెప్పేసి పల్లెపాలెంలో ఇద్దామని చెప్పేసి ఒకటి అనుకొని పొద్దున్నే ఈ ప్రోగ్రాం కూడా మేము పెట్టుకున్నాం. మీ అందరినీ కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏదైతే రేషన్కి సంబంధించిన ఇస్తారో అవన్నీ కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మన ఊరికి వచ్చే లోపలికి దగ్గర 5,600 మంది ఈరోజు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మేజర్ పంచాయతీ కూడా పల్లిపాలెం అంటే ఎక్కువ కూడా మాకు ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశాన్ని మండలంలోనే హైయెస్ట్ మెజారిటీ 600-700 పైన మెజారిటీని కూడా కష్టపడి చేసుకోవాలి. కాబట్టి మనకి ప్రభుత్వం రాగానే 43 రోడ్లు పెట్టాం, 3,30,00,000 ఖర్చు పెట్టాం. ఓన్లీ సిమెంట్ రోడ్లకే ఖర్చు పెట్టాం, మొత్తం రోడ్లన్నీ వేసాం. గుళ్ళు కూడా ఏం చెప్తే కూడా దానికి కూడా నా సహకారం పూర్తిగా నా వల్ల అయినంత వరకు నేను కూడా చేశాను. అమ్మవారిది ఏదో కొడుకులు కూడా వెండిది కావాలంటే వెండిది కూడా అది కూడా చేయించాను. అది ఇంకా తగిలించాను. 13 లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చాను, నా సొంత డబ్బులు ఇచ్చాను. CRCFS కింద 2 కోట్లు పెట్టాం, దానికి కూడా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం కూర్చొని మాట్లాడుకోవడానికి చిన్న మ్యారేజ్ పెళ్లి చేసుకోవడానికి కూడా చిన్న కమిటీ హాల్ కూడా అది కూడా కడుతున్నారు. ఈరోజు బయట పెట్టుకొని వర్షాలు వచ్చి ఇబ్బందులు లేకుండా మనం లోపలే కూర్చొని లోపలే చేసుకునే విధంగా దాన్ని కూడా జరుగుతూ ఉంది. అది కూడా పెట్టాము. ఇప్పటికి 6,90,00,000 ఈ 16 నెలల్లోనే మన గ్రామానికి ఖర్చు పెట్టామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ జాబ్స్ కూడా మన వాళ్ళకి కొంతమందికి అవకాశం ఉండే వరకు నా వల్ల అయినంత వరకు చేయగట్టడం జరుగుతుంది. కొన్ని యూనివర్సిటీలో కానీ, కొన్ని ట్రిపుల్ కానీ, కొన్ని కార్పొరేషన్లో కానీ ఏదో ఒకటి మన వాళ్ళందరినీ ఏదో విధంగా దాంట్లో జాబ్ ఇవ్వడానికి కూడా చూస్తూ ఉన్నాం. తప్పకుండా అవకాశాలు ఉంటే ఫస్ట్ ప్రయారిటీ మండలంలో పల్లెపాలెం ఉంటుంది అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. దాని ఆర్థికంగా మనం చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారులు ఆయనకి తగ్గట్టుగా సహకరించట్లేదని కొన్ని విషయాల్లో వాస్తవంగా కొన్ని సందర్భాల్లో మొన్న జేడీ గారు కూడా ఒక విషయంలో 2 విషయాలు ఆయన మీరు కరెక్ట్గా చేయట్లేదని మందలించడం కూడా జరిగింది. కాబట్టి అధికారులు కూడా అర్థం చేసుకొని ఆయన చేసే విధానాన్ని మీరు కూడా ప్రజల్లోకి సమన్వయం చేసుకుంటూ తీసుకెళ్ళి కార్యక్రమాలని ఆయన చేసే పని తత్వాన్ని అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి, అదేవిధంగా మీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారిని, ఇట్లాంటి ఎమ్మెల్యే గారిని
10 కాలాల పాటు ఆదరించుకొని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ ఆశీర్వాదాలు కావాలని చెప్పి ఇప్పుడు కలెక్టర్ గారి ద్వారా మనం స్పెషల్ తీసుకుని స్పెషల్గా శాంక్షన్ చేయించడం జరిగిందండి. వాళ్ళందరికీ కూడా అందరికీ బియ్యం, కందిపప్పు, ఆయిల్, పంచదార, ఉల్లిపాయలు, ఆలుగడ్డ కూడా మొత్తం అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ ఈ-పాస్ ద్వారా జరుగుతుందండి. అందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి.